బ్రో ఇది బ్లాక్ పెన్ అండ్ ఇది బ్లూ పెన్. సో ఇప్పుడు ఈ రెండు ఒకటే అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? చెయ్యవు. సిమిలర్ గానే పైథాన్ లో కూడా మనం స్ట్రింగ్స్ ని కంపేర్ చేసుకోవచ్చు. ఎలాగో చూడండి. కంపేరింగ్ స్ట్రింగ్స్ మనం పైథాన్ లో ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్స్ టు ఆపరేటర్స్ ని యూజ్ చేసుకుని స్ట్రింగ్స్ ని కంపేర్ అయితే చేసుకోవచ్చు. బేసిక్ గా ఇవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ని ఫాలో అవుతాయి. ఈ ఎగ్జాంపుల్ లో రెండు స్ట్రింగ్స్ ఉన్నాయి, ఒకటి S1 అండ్ ఇంకొకటి S2. S1 ఈజ్ ఈక్వల్స్ టు యాపిల్ అండ్ S2 ఈజ్ ఈక్వల్స్ టు బాల్. ఇఫ్ S1 డబుల్ ఈక్వల్స్ టు S2 అంటే ఈ రెండు స్ట్రింగ్స్ ని కంపేర్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ రెండు స్ట్రింగ్స్ నాట్ ఈక్వల్ కాబట్టి ఎల్స్ బ్లాక్ లో ఉన్న స్ట్రింగ్స్ ఆర్ నాట్ ఈక్వల్స్ టు అనేది ప్రింట్ అయిపోద్ది. ఇలా మనం ఈ ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్స్ టు ఆపరేటర్స్ ని యూజ్ చేసుకుని స్ట్రింగ్స్ ని కంపేర్ చేసుకోవచ్చు. పైథాన్ లో మనం ఏదైనా క్యారెక్టర్ యాస్కీ వాల్యూని కూడా ఫైండ్ చేయొచ్చు. దీనికి ORD అనే మెథడ్ ఒకటి ఉంటుంది. ORD ఆఫ్ అని రాసి ఏదైనా క్యారెక్టర్ ఇస్తే యాస్కీ వాల్యూని ప్రింట్ చేస్తుంది అనమాట. అండ్ CHR అని ఇంకొక మెథడ్ ఉంటుంది. దీనిలో మనం ఏదైనా యాస్కీ వాల్యూ ఇస్తే దాని కరెస్పాండెంట్ క్యారెక్టర్ ని ప్రింట్ చేస్తుంది. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. మీకు యాస్కీ వాల్యూస్ గురించి తెలియకపోతే పేజ్ ని ఫాలో చేసి DM చేయండి. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను పంపిస్తాను.